హిల్స్ బై ఎలక్షన్స్లో నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చిండ్రు కదా అంకుల్, నీకు ఎట్లా అనిపిస్తుంది? బేటా వాళ్ళు సెంట్రల్లో ఎట్లా చూస్తారంటే ముందు నుంచి చూస్తారు. వాళ్ళ నాన్న ఏంటిది, వాళ్ళ తాత ఏంది, వీళ్ళు ఏం చేశారో, ఏం అన్యాయం చేశారా, న్యాయం చేశారా ప్రజలకు హైదరాబాద్లో ఆ ఏరియాలో అది చూస్తారమ్మా. చూసి అది కానీ ఎట్లా ఇచ్చేశారో అది నాకైతే అర్థం వస్తలేదు. ఆయనకు సీట్ ఇచ్చారు కదా, మేమైతే కాంగ్రెస్లో మాకు ఇందిరాగాంధీ భూమి ఇచ్చింది ఎప్పుడో బాపూర్ నగర్లో, దాని మీద ఏమో ఇల్లు కట్టుకుందాం మంచిగా. మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చి జాబ్ ఇచ్చిండు బిడ్డ, 40 years ఏజ్ ఉన్నా కూడా మంచిగా జాబ్. ఇలా రిటైర్మెంట్ అయ్యి అందరూ 60,000 70,000 పెన్షన్ తీసుకుంటున్నారు బిడ్డ. అది పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఎట్లంటే మాగంటి గోపీనాథ్కి ముఖం చూసి వాళ్ళ అమ్మాయికి ఓటేస్తారని నాకు నమ్మకం ఉన్నది బిడ్డ. అంటే మాగంటి గోపీనాథ్ పరిపాలన నచ్చిందా మీకు? ఇప్పుడు రాబోయే కాలంలో మనకి నవీన్ యాదవ్ ఏమైనా పరిపాలన చేస్తాడంటారా? యూత్లో అయితే నవీన్ యాదవ్కి ఎక్కువ మంచి పేరు ఉంది కదా, మళ్ళీ పేరు ఉన్నది బిడ్డ. నేను ఎట్లా చెప్పాలి నీకు చెప్పు, అది ఓటింగ్. అంటే మీకు ఆల్రెడీ శ్రీశైలం యాదవ్ గురించి తెలిసే ఉంది, తెలియంది కాదు కదా. నో వెరీ వెల్ వాట్ ఈజ్ ఆన్ ద డే నౌ. ప్రెజెంట్లీ ఐఎమ్ 68 years, బట్ మై హెల్త్ ఈజ్ గుడ్. అయితే ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలమ్మా, ఆ అమ్మాయికి చూస్తే జాలి వస్తుంది. ఈ అబ్బాయి ఏం చేయలే, ఈజ్ ఎడ్యుకేటెడ్ బాయ్. నేను ఎడ్యుకేటెడ్ బాయ్కి సపోర్ట్ చేస్తారా, లేకపోతే సింపతి అని జాలని? సింపతి, ఐ వాంట్ సింపతి, దట్స్ ఆల్ నేను ఆలోచించేది.